వెల్కమ్ టు స్కైలాబ్స్ వరల్డ్. ఈరోజు మా టెర్రస్ గార్డెన్ లో వచ్చిన మామిడల్లం ఇంకా పసుపు పంట తీసుకుంటున్నాము. ఇవి లాస్ట్ ఇయర్ వేసినవి. ఇవి మంచిగా దుంపలు వచ్చేసి ఇంకా చిన్న చిన్నగా మొలకలు కూడా వచ్చినాయి, కనిపిస్తున్నాయి కదా, అందువల్ల వాటిని అంతా తీసేస్తున్నాము. మేము చిన్న చిన్న వాటిలో పెట్టాము, ఇంకా పెద్ద కవర్లలో అలా పెట్టినట్టయితే చాలా ఎక్కువ వచ్చేది, మంచిగా ఎక్కువ దుంపలు వచ్చేవి. కానీ చిన్న వాటిలోనే అప్పుడు ఖాళీ లేక బకెట్లు అవి చిన్న వాటిలోనే పెట్టుకున్నాం, అందువల్ల కొద్దిగానే వచ్చింది. ఈసారి అయితే పెద్ద వాటిల్లో పెట్టుకోవాలి. చూసారు కదా మామిడల్లం ఎంత లావుగా ఉందో, దుంప చాలా బలంగా వచ్చింది. ఈ చివర్లో చిన్న చిన్నగా బుడుపుల్లాగా అలా ఉంటున్నాయి, అవి నీరులాగా ఉంటున్నాయి, అవి వేస్ట్ అన్నమాట. ఆ చిన్న దుంపలు దుంపల్లాగా ఉంటున్నాయి కదా వేర్లతో, అవి వాటిలో ఏమీ ఉండలేదు, వాటర్ లాగా ఎక్కువ నీరు ఉండట్టుగా ఉంటుంది, అవి వేస్ట్ తీసి పడేసేయి అనుకుంటున్నాను నేను. ఇది చూడండి పసుపు, ఇదంతా పసుపు. పెద్ద కవర్లో కానీ బకెట్లో కానీ అలా పెట్టుకుంటే మనం సంవత్సరానికి సరిపడా పసుపుని మనం పండించుకోవచ్చు. ఈసారి అయితే నేను పెద్ద వాటిలో వేయడానికి ట్రై చేస్తాను. ఆ టైంకి ఏమీ ఖాళీ లేక చిన్న చిన్న వాటిలో అలా పెట్టేస్తాను, తర్వాత చేంజ్ చేసుకుందాం అనుకుంటా కానీ అలా చేయలేకపోయాను. ఫస్టే మనం చూసుకుని పెద్ద వాటిల్లో పెట్టుకోవాలి, దూరం దూరంగా పెద్ద వాటిలో పెట్టుకోవాలి. ఒక్కసారి ఇన్ని మనం దుంపలు ఒకే దగ్గర పెట్టేసుకుంటే బలంగా దుంపలు ఎదగవు, లావుగా అవ్వు అన్నమాట. ఇవి ఒక ఆంటీ ఇచ్చారు నాకు పసుపు దుంపలు, కుమార ఆంటీ అని నాకు ఆంటీ ఇచ్చారన్నమాట. వాటిని పెట్టుకున్నాను నేను. ఇంకా నెక్స్ట్ ఇయర్ కి వేర్లు ఉన్నాయి కదా, వేర్లున్న దుంపలన్నీ దాచుకుని అవి వేరే వాటిలో పెట్టుకుంటాను. ఇది చూడండి ఒకటే ఎంత ఎక్కువ వచ్చిందో, చాలా వచ్చింది దీనికి. ఈ తల్లి వేరు ఉంటుంది కదా, ఎక్కువ వేర్లు వచ్చేసి అలా తల్లి దుంప, దాన్ని మాత్రం తీసుకుని అలాంటి వాటిని మనం పక్కన పెట్టుకుంటే ఒక కవర్లో పెట్టుకుని మరలా మనం పెట్టుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ ఇయర్ పంట. చూసారు కదా, ఇది మామిడల్లం. ఇది కూడా చాలా బలంగా పెరిగింది, చాలా లావుగా ఉంది, కానీ కొన్ని దుంపలే వచ్చినాయి. మామిడల్లంతో మనం పచ్చడి పెట్టుకోవచ్చు, అల్ల పచ్చడి లాగా. అలాగే ఇది పసుపు. ఇవి ఈ సంవత్సరం మాకు వచ్చిన మామిడల్లం పసుపు పంట. ఈ మామిడల్లం మంచిగా ఈ రెండింటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. మామిడల్లం అయితే ఒక బ్యాగ్ లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను, ఎందుకంటే అది అల్ల పచ్చడి పెట్టుకోవచ్చు అనేసి. ఇంకా పసుపు మాత్రం నేను 2 రకాల పసుపులు చేసుకున్నాను, అవి ఎలా చేసాను అనేది చూపిస్తాను. శుభ్రంగా కడిగిన తర్వాత వచ్చిన దాంట్లో పంట వచ్చింది కదా, దానిలో సగం అయితే పక్కన పెట్టాను, సగం అయితే ఇలా ఉడికించుకున్నాను అన్నమాట. మనం వేడి నీటిలో వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఈ ఉడికిన పసుపు అయితే
మనం కర్రీస్ లో వేసుకోవడానికి. ఇంకా పచ్చి పసుపు ఉంటుంది కదా, అది ఫేస్ కి అలా రాసుకోవడానికి పిల్లలు అలా సున్నిపిండిలో అలా వేసుకుని రాసుకోవడానికి యూజ్ అవుతుంది. దీన్ని కొద్దిసేపు ఉడికిన తర్వాత ఈ నీరంతా తీసేసి పడేసేయాలి. వాటిని కొద్దిగా ఆరబెట్టుకోవాలి కొద్దిసేపు, అతడంతా పోయే వరకు ఆ వేడంతా. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాను. ఇదైతే ఉడికించిన పసుపు, కొద్దిగా రెడ్ కలర్ లో అలా ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట. కలర్ చేంజ్ అవుతుంది ఉడికించిన పసుపు అయితే. ఇలా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. స్లైసుల్లా కాకుండా, రౌండ్ గా చక్రాల్లా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇదైతే పచ్చి పసుపు, దీన్ని ఉడికించుకోలేదు. ఇది ఫేస్ కి అలా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అన్నమాట. పిల్లలు కదా మంచి కలర్ వస్తారు, ఇంకా బాగుంటది అనేసి అలా తీసి పెట్టాను. మనకి ఎప్పుడైనా సరే పచ్చి పసుపు కొద్దిగా లైట్ కలర్ లో ఉంటుంది. మనం కర్రీస్ లో వేసుకునేది మాత్రం కొద్దిగా మంచి డార్క్ కలర్ లో ఉంటుంది కదా. అదే పచ్చి పసుపు అయితే అంత వేడి ఉండదు, ఇంకా మంట అలా కూడా ఉండదు అన్నమాట బాడీకి. ఈ మనం కర్రీస్ లో వేసుకునే పసుపు అయితే కొద్దిగా మండినట్టుగా అలా ఉంటుంది అన్నమాట. ఈ ముక్కలు కట్ చేసిన తర్వాత 2-3 రోజులు ఎండబెట్టుకున్నాను. మంచిగా ఎండిన తర్వాత మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకున్నాను. ఇది కర్రీలో కూరల్లో వేసుకునే పసుపు. ముందు కూరల్లో వేసుకునే పసుపుని మిక్సీ పెట్టుకున్నాను. ఇలా మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలి. జల్లించుకుని ఇలా వచ్చిన దాన్ని మరలా 2-3 సార్లు మిక్సీలో వేసుకుని మనం మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం ఇంత వచ్చింది. దీన్ని ఒక గాజు సీసాలోకి వేసుకుంటున్నాను. మనం కొనుక్కున్న దానికంటే మనం పండించింది అయితే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా. కొద్దిగా వచ్చినప్పటికీ మరి ఇది మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ మొత్తం ఈ గాజు సీసాలు తీసుకున్నాను. కానీ చాలా కలర్ ఉంది, చేతులకు అసలు అంటుకుంటే పోవడం లేదు. మిక్సీ జార్ కూడా పైన మూత కూడా అసలు పోవట్లేదు అనమాట, ఎంత కడిగినా సరే. అంత మంచి కలర్ ఉంది. ఇది మొత్తం ఇంత అయిందనమాట. అలాగే ఇది చాయ్ పసుపు, ఉడికించకుండా ఉంది కదా, పచ్చి పసుపు అనమాట ఇది. దీన్ని కూడా మెత్తని పౌడర్ లాగా చేసుకున్నాను. చూసారు కదా, ఇది కూడా వేరే ఒక సీసాలో వేసుకుంటున్నాను. మనకు అర్థమైపోతే పచ్చి పసుపు అయితే లైట్ కలర్ లో ఉంటుంది, మనకి కర్రీస్ లో వేసుకునేది అయితే కొద్దిగా డార్క్ కలర్ లో ఉంటుంది. కనిపిస్తుంది కదా, అర్థం అవుతుంది. చూసారు కదా, మా టెర్రస్ గార్డెన్ లో మేము పండించుకున్న పసుపుతో 2 రకాల పసుపు పళ్ళు చేసుకున్నాను. ఈ విధంగా మనం టెర్రస్ గార్డెన్ లో కూడా పసుపుని పండించుకోవచ్చు. చిన్న కవర్లు గాని, బకెట్లు గాని, అలాంటి వాటిలో వేస్ట్ కవర్లు గాని అలాంటివి, ఆఖరికి బియ్యం సంచులు ఉంటాయి కదా, బియ్యం కవర్స్, వాటిల్లో కూడా కొద్దిగా మట్టి వేసుకుని మనం వాటిలో కూడా పెట్టుకోవచ్చు. వాటిలో పెట్టుకున్నా మంచిగా పంట వస్తుంది. చాలా బలంగా చాలా వస్తాయి అన్నమాట. ఈసారి అలాగే పెడతాను నేను పెద్ద కవర్లోనే. చూసారు కదా, మా టెర్రస్ గార్డెన్ లో పండించిన పసుపుతో 2 రకాల పౌడర్లు చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.